చేసుకోగలిగితే లాజిస్టిక్స్లో మనం ముందుకు పోతాం. ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న అన్ని రైల్వే ప్రాజెక్ట్స్ అన్నీ పూర్తి చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఈ హౌస్లో మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ ప్రభుత్వం వస్తానే విశాఖపట్నంలో రైల్వే జోన్ ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉంటే భూమి కూడా లేకపోతే ఆ భూమి ఇప్పించి రైల్వే జోన్ ప్రాజెక్టు కూడా ప్రారంభించాం. దీనికి మనస్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఇప్పుడు అధ్యక్ష ఇది వచ్చినప్పుడు ఇంకా కూడా ఇప్పుడు చూస్తే అది కూడా విశాఖపట్నం డివిజన్ కొనసాగించారు. అన్ని శుభ పరిణామాలు. ఈరోజు మనం ఒక విధంగా చెప్పాలంటే లాంగ్ పెండింగ్ ఇష్యూస్ అన్నీ కూడా పరిష్కారం చేసుకొని ముందుకు పోయే దిశగా ముందుకు పోతున్నాం. దీనికి కారణం గడచిన ప్రభుత్వం ఎక్కడా పట్టించుకోలేదు. అదే సమయంలో మొత్తం వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించేసి మనకి ఇబ్బందులు తెచ్చే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన ఏవైతే ప్రాజెక్ట్స్ అన్ని ముందుకు పోయేదానికి కేంద్రం ఒక పథకం తీసుకొచ్చారు. ఆర్బీఐ ద్వారా మన వాటా కొన్ని ప్రాజెక్టులు కమిట్ అయ్యాం. మన దగ్గర డబ్బులు లేక ఇవ్వలేకపోయాం. వాళ్ళు ముందుకు వచ్చింది, ఆర్బీఐకి మీరు ఒక లెటర్ ఇస్తే ముందు ఫండ్స్ ఇస్తారు, ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం, తర్వాత మీరు ఫ్యూచర్లో రీపే చేస్తారని చెప్పంటే దాన్ని కూడా ఒప్పుకున్నాం. అది కానీ వస్తే ఇప్పుడు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా సుజావుగా జరిగిపోతాయి. మిగిలిన ప్రాజెక్ట్స్ వాళ్ళే చేసే పరిస్థితికి వస్తారు. ఈ కొండే సభ్యులు మీరు గుర్తుపెట్టుకోవాలి, నేషనల్ హైవే అంటే నాది కాదు, ఆర్ఎన్బి లేకుంటే రైల్వే ప్రాజెక్ట్స్ అంటే మావి కాదని ఆలోచన వదిలిపెట్టి మీ నియోజకవర్గంలో జరిగే అభివృద్ధికి మీరు కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒక మంచి రైల్వే స్టేషన్ వస్తే అక్కడ ప్రజలకి చాలా ఫెసిలిటీస్ వస్తాయి. మంచి నేషనల్ హైవేస్ వస్తే మీ నియోజకవర్గంలో ట్రాన్స్పోర్ట్కి ఈజీ అవుతుంది. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకొని నేను ఒకటే చెప్పాను, చాలామంది ఎమ్మెల్యేస్ కూడా మాట్లాడాం, ఏ నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఈ ప్రాజెక్టులు సుజావుగా నడిపించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఎప్పటికప్పుడు మీరు మానిటరింగ్ చేసుకోండి. కానీ మానిటర్ చేసుకొని మళ్ళా మన వాళ్ళు ఎవరైనా సరే, ఏ పార్టీ వాళ్ళు ఇన్వాల్వ్ అయినా లేకపోతే ఇంకొకటి కరెక్ట్ కాదు. ఆ విషయంలో స్పష్టతతో మనం ముందుకు పోతే ఈ రెండు విషయాల్లోనే మనం 2,50,000 కోట్ల రూపాయలు లాజిస్టిక్స్ ఖర్చు పెట్టే అవకాశం వస్తుంది. ఇట్ విల్ బి బిగ్ గేమ్ చేంజర్ అని చెప్పి కూడా నేను మీకు అందరికీ తెలియజేస్తున్నా. అదే మరి అధ్యక్ష, ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఒకసారి చూస్తే కాంప్రహెన్సివ్ పోర్ట్ ఎకోసిస్టమ్